నా పేరు పద్మావతి. ఓకే. మాది తాడిపత్రి, అనంతపురం జిల్లా. మేము తాడిపత్రి నుంచి కుటుంబం సమేతంగా వచ్చాము ఇక్కడికి. ఇక్కడికి రాగానే మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలిగింది. కాశ్మీర్ వ్యాలీకి రాగానే ఇక్కడ ఈ వాతావరణము, ఈ యొక్క ప్రకృతి వాతావరణము, ఈ అందాలు, ఇక పూలు, చెట్లు, నా అంటే సర్వము చెట్లు ఉన్నాయి. ఎంతో మాకు ఆనందాన్ని ఇచ్చాయి. అలాగే మాకు ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కనిపిస్తూ ఉంది. మేము మళ్ళీ కూడా వస్తాము, తప్పకుండా వస్తాము. ఇక్కడ భోజనము చాలా ప్రీతిగా, చాలా సంతృప్తిగా పెడతారు. ఇక్కడ వాళ్ళ భోజనం కూడా చాలా బాగుంటుంది, రుచిగా. వాళ్ళు ప్రేమతో పెడతారు కాబట్టి చాలా బాగా ఉంటుంది మాకు. మేము తిని ఎంతో ఆనందించాము. మాకు మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తూ ఉంది. తప్పకుండా వస్తాము మేము ఇక్కడికి. వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఉండాలా అని మేము గట్టిగా నిర్ణయించుకున్నాము. తప్పకుండా వస్తాము. అక్కడ మహాతార్ బాబా దగ్గరికి పోయాము, అక్కడ బుద్ధ భగవాన్ దగ్గరికి పోయాము, అక్కడ మరి ఇది ఉంది లింగం దగ్గరికి వెళ్ళాము, ఆత్మలింగం దగ్గరికి. కూర్చుంటే చాలు అక్కడ మాకు ఎనర్జీ ఎట్లా వస్తుందంటే కాస్మిక్ ఎనర్జీ అంత ఆనందంగా వస్తుంది. మా తల మీద నుంచి అట్లే లోపలికి వెళ్ళిపోతుంది ఏమనేటట్లు ఉంది మాకు. అంత ఆనందంగా ఉంది మాకు అక్కడ. మా భర్తకు కూడా చెప్పాను, మనం తప్పకుండా రావాలి ఇక్కడికి, ఎంతో ఎనర్జీ ఉంది అని. తప్పకొస్తాములే అన్నాడు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ ఎనర్జీని తీసుకొని పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే తప్పకుండా మారుతారు. ధ్యానం లేనివాడు కూడా ధ్యానంలోకి వస్తాడు తప్పకుండా. ఈ ప్రకృతి అలాంటిది, ఈ యొక్క శక్తి అలాంటిది, ఇక్కడ ఉండే శక్తి అలాంటిది. తప్పకుండా ప్రతి ఒక్కరూ రావాలి.